స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. నాపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానన్నారు. అగనంపూడి టోల్గేట్ మూసివేతకు చర్యలు తీసుకుంటామని అలాగే స్టీల్ ప్లాంట్ ను కాపాడే బాధ్యత కూడా పూర్తిగా తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చిన గాజువాక ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. నాకు అండగా నిలబడిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నామన్నారు. కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను నియమించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా శక్తి సామర్థ్యం పైన నమ్మకంతో ఇవ్వడం, ఖచ్చితంగా ఆయన నమ్మకాన్ని కొమ్ము కాకుండా పార్టీని అలాగే ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఈ ప్రభుత్వం రావడానికి 5 సంవత్సరాలు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కలిపి ఇది కృషి చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. కనుక ప్రభుత్వం అలాగే పార్టీ కేడర్ని మమేకం చేసి ప్రజారంజకమైనటువంటి పాలన అలాగే ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి పాలనను అందించేటట్టుగా నా వారధిలాగా నేను నా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంగా ఈరోజు ఉమ్మడి కూటమిలో ఉన్నాం. ఉమ్మడి కూటమిలో అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వారు కూడా సముచిత స్థానం కల్పిస్తూ కూటమి యొక్క ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పార్టీలో కొత్తదనాన్ని తీసుకురావాలని అలాగే యువ నాయకులను తీసుకురావాలని ఆయన చేస్తున్నటువంటి ఆలోచన, అంటే కొత్తదనంతో ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన ఏదైతే ఉందో వారి ఆలోచనకు అనుగుణంగా కూడా మేము నడుచుకుంటామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు గాజువాక ప్రజానికానికి కూడా నా మీద నాకు ఈ పదవి వచ్చిందంటే ఈరోజు ఇంత మెజార్టీ ఇచ్చినటువంటి గాజువాక ప్రజానికం వల్ల అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నా ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏదైతే స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం కానీ, టోల్గేట్ తొలగించడం కానీ, అలాగే ఇంకా ఏదైతే దీర్ఘకాల సమస్యలు ఉన్నాయో అన్ని కూడా నేను పరిష్కారం చేస్తానని, ప్రధానంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేయగా వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా